హాయ్ ఎవ్రీవన్. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్నాం కదా మనం. అందులో ఈరోజు మనం సెక్టార్ సెలక్షన్లోకి లాస్ట్ వీడియోలో ఎంటర్ అయ్యాం. ఇప్పటి నుంచి మనం సెక్టార్ సెలెక్షన్ చేసుకుంటూ అందులో స్టాక్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఈ పర్టికులర్ సెక్టార్కి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి, దాని ద్వారా మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి, మనం 100% రిటర్న్ అనేది గ్యారంటీడ్గా ఎలా తీసుకోగలుగుతాము, మన ఇన్వెస్ట్మెంట్కి 100% గ్రోత్ ఉంటుందని ఎలా చెప్పగలుగుతాము అనేది ఈ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఓకే, టెలికామ్ సెక్టర్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను ఎందుకు టెలికామ్ సెక్టార్ని ప్రిఫర్ చేశాను అని అంటే, ఒకటి క్లియర్గా చెప్పచ్చు. నౌ ఇట్ ఈజ్ ఏ డిజిటల్ లైఫ్, డిజిటల్ టైం, అంతేనే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ డిజిటల్. సో నేను ఇప్పుడు క్లాసులు చెప్తుంది కూడా డిజిటల్గానే. ఇదివరకు ఫిజికల్గా చెప్పేది, బట్ ఫిజికల్గా కన్నా డిజిటల్గా ఎక్కువ ప్రమోషన్స్ జరుగుతున్నాయి అని నేను డిజిటల్లోకి ఎంటర్ అయ్యాను. సో డిజిటల్కి ఉన్న ఇంపార్టెన్స్ అనేది అది. సో ఈ డిజిటల్ నెట్వర్క్ అంతా కూడా కంట్రోల్ అయ్యేది నెట్వర్కింగ్ మీద. వితౌట్ ఏ నెట్వర్క్ దెర్ ఇస్ నో డిజిటల్. సో ఈ టెలికామ్ సెక్టార్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ కంపేరింగ్ టు మిగతా సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా ఈ టెలికామ్ సెక్టార్లో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ. నన్ను అడిగితే ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అని అంటే, సర్వీసెస్ పర్ఫెక్ట్గా రీచ్ కానప్పుడు. సో సర్వీసెస్ రీచ్ కావట్లేదు అనేది మనకన్నా ముందుగాల కంపెనీకి తెలియదు. సో ఎందుకంటే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తేనే కంపెనీకి చెప్తేనే అప్పుడు కంపెనీ దాన్ని సాల్వ్ చేయలేకపోతే అప్పుడు ఆ టెలికామ్ సర్వీసెస్ ఫెయిల్ అవుతుంది. ఆ సర్వీసెస్ మనం పర్ఫెక్ట్గా రీచ్ అవుతూ మనం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాము అంటే దెర్ ఈస్ నో రిస్క్. సో టెలికామ్ సెక్టార్లో రిస్క్ ఫ్యాక్టర్ మనకే బాగా తెలుస్తుంది. ఏ ఇన్వెస్టర్కి తెలియచినా తెలియకపోయినా రిటైలర్స్కి అండ్ యూటిలైజర్స్కి పక్కా తెలుస్తుంది. సో మనం యూటిలైజర్గా ఇన్వెస్టర్గా మారుతాం కాబట్టి, సో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఆర్ టెలికామ్ సెక్టార్లో రిస్క్ అనేది వస్తుందా రావట్లేదు అనేది మనకే తెలిసిపోతుంది. సో అప్పుడు మనం ఈజీగా ఆ రిస్క్ నుంచి బయటపడగలుగుతాం. సో టెలికామ్ సెక్టార్ అనేది నాకు పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది. అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ కంపేరింగ్ టు అదర్ సెక్టర్స్. వీటి గురించి కూడా మాట్లాడతాం, బట్ కాకపోతే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి టెలికామ్ సెక్టర్. ఈ సెక్టార్లో ఎప్పుడు ఇంప్రూవ్మెంటే ఉంటుంది. 2G, 3G, 4G, 5G స్పెక్ట్రమ్ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. అప్గ్రేడ్లో స్పెక్ట్రమ్స్ని ఎప్పుడు ఈ టెలికామ్ కంపెనీస్ పర్చేజ్ చేస్తూనే ఉంటాయి. అవి కస్టమర్స్కి సర్వీస్ రూపంలో ఇస్తూనే ఉంటాయి. సో దెర్ ఈజ్ నో రిస్క్ ఇన్ అడ్వాన్స్ అండ్ అప్గ్రేడింగ్ సర్వీసెస్ అప్గ్రేడ్ కావడంలోనూ సిస్టమ్ గ్రో కావడంలో ఎటువంటి రిస్క్ లేదు. ఓకే, అప్గ్రేడ్ కాదు అన్న డౌట్ కూడా లేదు. సో మనది డిజిటల్ లైఫ్లో బిగినింగ్ స్టేజ్లో ఉంది, అడ్వాన్స్ స్టేజ్లో లేదు. సో మనం ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తాము అంటే మన దగ్గర ఇంకా సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో దెర్ ఈజ్ ఏ గ్రోత్. ఈ టెలికామ్ సర్వీసెస్ని మనం ఇప్పుడు పర్చేజ్ చేసుకొని పెట్టుకుంటే 100% మనం సక్సెస్ తీసుకోగలుగుతాం. సో ఈ టెలికామ్ కంపెనీస్లో మనం ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఈ టెలికామ్ సెక్టార్లో ఏ కేటగిరీస్ సర్వీసెస్ ఉన్నాయి? టెలికామ్ సర్వీసెస్ ఉన్నాయి, టెలి ఎక్విప్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. 2 types ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, టెలికామ్ సర్వీసెస్, టెలి ఎక్విప్మెంట్ సర్వీసెస్. టెలికామ్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేస్తారా, ఎక్విప్మెంట్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం. రెండింటికి క్లియర్ డిమాండ్ అయితే ఉంది. బట్ కాకపోతే ఏది రైట్, ఏది రాంగ్, ఏది ప్రిఫర్ చేయాలి, ఏది ప్రిఫర్ చేయొద్దు అనేది కూడా మనం డిస్కషన్ చేస్తాము. బట్ కాకపోతే నేను క్లియర్గా చెప్పాను. ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్. ఓకే, ఫస్ట్ మనం వెళ్దాం టెలికామ్ సర్వీసెస్. చూస్తున్నారా? టెలికామ్ సర్వీసెస్ 17 కంపెనీస్ ఉన్నాయి. ఎయిర్టెల్, భారతి, హెక్సాకామ్, టెలికామ్, వోడాఫోన్ ఐడియా, టాటా టెలికామ్, రీటెల్. చూస్తున్నారా?
రైల్టెల్ కార్పొరేషన్, నజారా టెక్నాలజీ, హైవే కేబుల్, ఎంటీఎన్ఎల్, యా, రిలయన్స్ కమ్యూనికేషన్, యా, దీంట్లో జియో రాలేదు, జియో కూడా వస్తుంది. సో చాలా తక్కువ టైంలోనే వస్తుంది జియో. సో అది టెలికామ్ సర్వీసెస్. ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రా సర్వీసెస్, టెలి ఎక్విప్మెంట్స్. ఈ భారతీ ఎయిర్టెల్కి టెలి ఎక్విప్మెంట్స్ కంపల్సరీ కావాలి. ఇండస్ టవర్స్ కావాల్సిందే, ఐటీ కావచ్చు, తేజస్ నెట్వర్క్స్ కావచ్చు, వీళ్ళ టవర్స్ కంపల్సరీ కావాలి, వీళ్ళ బ్రాడ్బ్యాండ్ వైరింగ్ కనెక్షన్స్ కావాలి, వీళ్ళ రూటర్స్ కావాలి. ఎందుకు అంటే ఈ సర్వీసెస్ కస్టమర్కి ఈ సర్వీసెస్ ద్వారానే రీచ్ అవుతాయి. వీళ్ళ దగ్గర సర్వీస్ ఉంది, ఈ సర్వీస్ వీళ్ళ దగ్గరికి చేరితేనే మన దగ్గర దానికి వస్తుంది. సో వీళ్ళు మిడిల్ మ్యాన్గా ఉంటారు. దే ఆర్ ద ప్రొవైడర్స్, ట్రాన్స్ఫార్మర్స్, వీఆర్ యూటిలైజర్స్. సో 2 కేటగిరీస్ ఉన్నాయి, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రా సర్వీసెస్. సో భారతీ ఎయిర్టెల్ తెలుసు కదా, అందరికీ తెలుసు భారతీ ఎయిర్టెల్. యా బుక్ వాల్యూ ఉంది చూడండి, 10 times ఉంది. ప్రతి దానిలో బుక్ వాల్యూ చూసుకోవాలి కొంచెం. యా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రియల్ అసెట్ వాల్యూ అండ్ రియల్ ఈక్విటీ వాల్యూ ఇది. సో భారతీ ఎయిర్టెల్ అందరికీ తెలుసు. భారతీ ఎయిర్టెల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. డిజిటల్ సర్వీసెస్ ఉంది, మొబైల్ అంతేనా, వైఫై, డిటిహెచ్, వైఫై, పోస్ట్పెయిడ్ బిల్స్, ప్రీపెయిడ్ బిల్స్, అంతేనే కదా. బిజినెస్ వీళ్ళది అందరికీ తెలుసు. ఏంటిది? పోస్ట్పెయిడ్ బిల్, డిటిహెచ్, వైఫై, ఎయిర్టెల్ బ్యాంక్, ఎక్సైఫాటా చూస్తున్నారు కదా. సో ఇవన్నీ వీళ్ళు సర్వీసెస్, అంతేనే కదా. యా, ఇప్పుడు ఎయిర్టెల్ వైఫై కనెక్షన్ తీసుకున్నాను నేను, నాకు కంపల్సరీ రూటర్ కావాలా వద్దా? ఆ రూటర్కి ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయిపోయి ఎవరిది వాళ్ళే ఇస్తున్నారు, మరి కాకపోతే వాళ్ళు కూడా తయారు చేయట్లేదు. ఈ టెలి ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసి వీళ్ళ బ్రాండ్ లోగో వేసుకొని ఇస్తున్నారు, అంతే తప్పించి రియల్గా అయితే వీళ్ళు తయారు చేయరు కదా. సో భారత్ ఎయిర్టెల్ గురించి తెలుసు. భారత్ ఎక్సాకామ్, భారతి, ఇది కూడా అంతే, 5G నెట్వర్క్ ఎయిర్టెల్ వాళ్ళదే. సో తర్వాత టాటా కమ్యూనికేషన్, టాటా డొకోమో ఉండే తీసేసిళ్ళు. ఓకే, ఓవర్ ఆఫరింగ్స్ కూడా ఏంటి ఉన్నాయి ఇలా ఆఫరింగ్స్. నెట్వర్క్, అది కొంచెం ఉండండి బా. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏమని కామన్ టాటా ప్రొడక్ట్స్, నెట్వర్క్, ఓకే, క్లౌడ్ మెయింటెనెన్స్, హోస్టింగ్, మేనేజింగ్ సెక్యూరిటీస్, మొబైల్ అండ్ లాడ్స్ చూస్తున్నారు కదా, మీడియా, బిజినెస్. వీళ్ళు క్లియర్గా పబ్లిక్కి కాకుండా ఎంటర్ప్రైజెస్కి బిజినెస్ టు బిజినెస్ ఇస్తున్నారు అనుకుంటున్నాను. హైపర్ వాల్యూ సర్వీసెస్ అనేటివి కూడా పర్ఫెక్ట్, అంటే హై వోల్టేజ్, హై తోని పర్ఫామ్ అయ్యే విధంగా వీళ్ళు ఉన్నారు. సో ఇది కూడా బెటర్గానే ఉంటుంది. నెట్వర్క్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టాటా కమ్యూనికేషన్ చూసుకున్నా కూడా, అంతేనే కదా. సో ఇది క్లియర్గా టెలికామ్ సర్వీసెస్. క్లియర్గా ఏంటిది? టాటా కంపెనీ, వోడాఫోన్ ఐడియా కానీ, టాటా టెలికామ్, రైల్టెల్ కార్పొరేషన్ కానీ, అంతేనే కదా. రైల్టెల్ కార్పొరేషన్ వీళ్ళు ఏం చేస్తారు? పబ్లిక్ సెక్టర్ కంపెనీ వాళ్ళతోనే తీసేసుకుంటారు. బట్ చూడండి, అంతేనే కదా. రైల్వే నెట్వర్కింగ్, అంతేనే కదా. నెట్వర్క్ కనెక్షన్, నెట్వర్క్ సర్వీసెస్ వాళ్ళకు కూడా కావాలి కదా, ఒక ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది. రైల్వేకి మొత్తం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేదంతా రైల్వే, అంతేనే కదా. రైల్టెల్ కార్పొరేషన్, ఇది కూడా మంచి కంపెనీ. సో సెలెక్టింగ్ తెలుసుకోవాలి, కంపెనీ గురించి తెలుసుకోకుండా, కంపెనీ సెక్టార్ గురించి తెలుసుకోకుండా, కంపెనీ యొక్క సర్వీస్ నీడ్ అనేది ఫ్యూచర్లో ఎంత ఉంది, అది ఎంత గొప్ప సర్వీసెస్ ఇస్తుంది అనేది మనకు తెలవకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్లో అదొకటి పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. సెలెక్టింగ్ సెక్టర్ అండ్ సెలెక్టింగ్ స్టాక్, అంతేనే కదా. ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ రైల్టెల్ కార్పొరేషన్
చూస్తున్నారు కదా, భారతీయ ఎయిర్టెల్ ఎంత కస్టమర్ బేస్ ఉంది, ఎంత సర్వీసెస్ ఉంది, ఎంత నీడ్ ఉంది. రైల్టెల్ కార్పొరేషన్కి ఎంత కస్టమర్ బేస్ ఉంది, ఎంత సర్వీసెస్ నీడ్ ఉంది, అది ఎంత వర్క్ చేస్తుంది చూడవచ్చు. భారతీయ ఎయిర్టెల్ కన్నా రైల్టెల్ కార్పొరేషన్ ఎక్కువ వర్క్ చేస్తుంది, అంతేనే కదా. దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇండియన్ రైల్వే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో గవర్నమెంట్ బేస్డ్, దీన్ని తక్కువ అంచనా అసలే చూడొద్దు. సో ఇంకా ఫ్యూచర్లో ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరగవచ్చు, సర్వీసెస్ కూడా పెరగవచ్చు. సో అలానే నజారా టెక్నాలజీ, హైవే కేబుల్స్ చూసుకోవాలి. ప్రతి దాంట్లో ఏం సర్వీసెస్ ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ అనేది ఎలా మనకి కనబడుతుంది, దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా అప్గ్రేడ్ అవ్వగలుగుతుంది అనేది మనం చూసుకోవాలి. సో అది ఇంపార్టెంట్, అంతేనే కదా. అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్ సర్వీసెస్. సో ఇప్పుడు రైల్వే ఉంది, రైల్వే దగ్గర ప్రతి దగ్గర కూడా ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళే పెట్టుకోరు కదా. అలా ఉంటే ఎక్విప్మెంట్లో కూడా వాళ్ళది ఏదో కంపెనీ ఉంది కదా. సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా వాళ్ళు ఏం చేస్తారు, టెండర్ రూపంలో ఏదో ఒక టెలికామ్ కంపెనీస్కి, ఎక్విప్మెంట్ సర్వీసెస్ కంపెనీస్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు ఒక పెద్ద ఆర్డర్ దొరుకుతుంది, అంతేనే కదా. వాళ్ళు ఆ ఎక్విప్మెంట్స్ని తయారు చేసి అవి వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళకు మంచి రెవెన్యూ, అంతేనే కదా. సో ఇందులో కూడా ఈ నెట్వర్కింగ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ కూడా బ్రాండెడ్ మనం చూసుకోవాలి. ఏ కంపెనీస్ ఎక్కువగా ఏ కంపెనీస్తో వర్క్ చేస్తున్నాయి, ఏ నెట్వర్క్ సర్వీసెస్తో పనిచేస్తున్నాయి, బాగా చూసుకోవాలి మనం. ఇండస్ టవర్ ఇస్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ అందులో. తేజస్ నెట్వర్క్ కూడా, ఐటీఐ. సో వీటిని మనం క్లియర్గా తెలుసుకుంటూ వీటికి ఉన్న ఇంపార్టెన్స్ని కూడా మనం గుర్తించాలి. ఇండస్ టవర్ చూసుకోవచ్చు, వెబ్సైట్ ఓపెన్ చేయగానే తెలుస్తుంది క్లియర్గా. ప్రోడక్ట్స్ ఏముండే వాళ్ళ దగ్గర చూడవచ్చు. ఏంటిది, టవర్ అండ్ పవర్ అండ్ స్పేస్, అంతేనే కదా. టవర్స్, అంతేనే కదా. టవర్ అండ్ టవర్స్కి పవర్ అండ్ స్పేస్ రిలేటెడ్గా, అంతేనే కదా. స్మార్ట్ సిటీస్ అవపడుతుంది కదా. ఇంపార్టెంట్, వీళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. వీళ్ళ కస్టమర్స్ చూసుకుంటే చూడొచ్చు ఎవరెవరు ఉన్నారు. ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, జియో, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, అంతేనే కదా. రైల్ వికాస్ లిమిటెడ్ వాళ్ళు లేరు, అంతేనే కదా. వాళ్ళు వీళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకోలేదు, సో వీళ్ళకి లేరు. రైల్ వికాస్ లిమిటెడ్ వాళ్ళు రైల్టెల్ వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారని కనుక్కోవాలి మనం, చూసుకుంటే తెలుస్తాయి కదా. అయితే వీళ్ళ వాళ్ళతో వీళ్ళకి ఎవరెవరు కస్టమర్స్ బేస్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. సో అక్కడ రైల్టెల్ అనేది వీళ్ళకే వస్తాయి కావచ్చు, అంతేనే కదా. గవర్నమెంట్ కస్టమర్స్ ఎవరు ఉన్నారు వీళ్ళకి, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ చూద్దాం. చాలా క్లియర్గా అవపడుతుంది వీళ్ళ డిజిటల్ ఇమేజెస్లోనే. డిఫెన్స్ సెక్టర్ కానీ మొత్తం ఇండియాకి రిలేటెడ్గా అండర్టేకింగ్ క్లియర్గా ఉంది. సో ఐటీఐ లిమిటెడ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి రిస్క్ ఉండదు, ఎందుకంటే డిజిటల్ అప్గ్రేడ్ అనేది 100% అవుతుంది. గవర్నమెంట్లో అయినా చూడండి, పబ్లిక్లో అయినా చూడండి. సో దానికి ఆర్డర్స్ వస్తాయి, దానికి అలొకేషన్స్ ఉన్నాయి, దానికి సర్వీస్ నీడ్ ఉంది. సో ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఏంటిది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఐడెంటిఫై చేసుకోవాలి మనం, ప్రతి దాంట్లో ఉంటాయి మనకి మంచి ఫ్యూచర్ని, మంచి వాల్యూ రిటర్న్ ఇవ్వగలిగేటివి, మంచి గ్రోయింగ్ స్టాక్స్ అనేటివి క్లియర్గా మనకు కనబడతాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, చెక్ చేసుకుంటే దొరుకుతుంది, లేకుంటే ఎందుకు దొరుకుతాయి, దొరకాయి కదా. సో మీరు ఐడెంటిఫై చేయండి. నాలా తేజస్ నెట్వర్క్, వీళ్ళది కూడా అంతే కదా. ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్లో చూసుకుంటుంది అంతే కదా. రేడియో యాక్సెస్ నెట్వర్క్ కావాలి కదా వాళ్ళకైనా కూడా. సో వాళ్ళ కంపల్సరీ నెట్వర్క్ ఎక్విప్మెంట్స్ కంపల్సరీ కావాలి, ఎందుకంటే వాళ్ళదంతా ఇయర్ టు ఇయర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. వాళ్ళకి ఇంటర్నెట్ కావాలి, ఇంటర్మీడియట్ టు ట్రాన్స్ఫర్ కావాలి, వాయిస్ అంతా కూడా డిజిటల్గా రీచ్ కావాలి కదా. ఫైబర్ బ్రాడ్బ్యాండ్ చూస్తున్నాగా, ఫైబర్ బ్రాడ్బ్యాండ్
సాట్కామ్ సొల్యూషన్స్, షూటింగ్, మెట్రో కెరంగం చూడొచ్చు, నెట్వర్క్ మేనేజ్మెంట్, వైర్లెస్ కేర్స్ చూస్తున్నారు కదా. సో ఇవన్నీ ఇంపార్టెంట్. డిజిటల్గా ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. డిజిటల్ నెట్వర్క్లో ఇవి లేకపోతే మనం వర్క్ చేయలేము. మనకు వర్క్ యూటిలైజేషన్కి ఇవి కంపల్సరీ కావాలి. ఇది టెలికాం కావాల్సిందే అండ్ ఎక్విప్మెంట్స్ కూడా కావాల్సిందే. టెలికాం అండ్ ఎక్విప్మెంట్స్. సో అందుకని వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. వీటికి ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను అని అంటే మేజర్ రీజన్ నాకు తెలుసు ఏవి ఫ్యూచర్లో మనకి మోర్ నీడ్ ఉంటాయి, వాటి మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతాము అనేది. బ్యాంకింగ్ సెక్టర్ ఫినాన్షియల్ నీడ్స్కి అది ఎవ్రీ టైం ఉంటుంది, బట్ ఓవర్కమ్ అవుతుంది అని అంటే చెప్పలేము, రిస్కీ. ఐటీ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ డెవలప్మెంట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ సర్వీసెస్. ఆ డెవలప్ చేయడానికి కూడా మళ్ళీ వీళ్ళ సర్వీసెస్ కావాల్సిందే కదా, అంతేనే కదా. ఐటీ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, ఇంకేముంటాయి డిజిటల్గా, వేరే ఏం లేవు కదా. ప్రతి దాంట్లో కావాల్సిందే. ఈ ఎక్విప్మెంట్స్ అయితే ఇంకా కావాల్సిందే, ఎందుకంటే కార్లో వాటిలో వీటిలో ఇప్పుడు అంతా డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నాం కదా మనం. కార్లో రేడియో పెట్టుకుంటాం, రేడియో ఎక్విప్మెంట్ సర్వీసెస్ అనేది కంపల్సరీ కావాల్సిందే కదా. సో ఇంపార్టెన్స్ అనేటివి మీరు ఐడెంటిఫై చేయాలి, వాటిని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అవి ఎంత రిటర్న్ ఇవ్వగలుగుతాయి అనేది మనం అర్థం చేసుకోగలగాలి. సో నేను ఒక పర్ఫెక్ట్ సెక్టార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అయితే సాటిస్ఫై అవుతున్నాను.